ఓం శాంతి. 21:10 मुरली। मीठे बच्चे, रोज़ रात को अपना पोता मिल निकालो, డైరీ రక్కో తో డర్ रहेगा कि कहीं घाटा ना पड़ जाए। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, రోజు రాత్రి నిద్రించే ముందు మీ లెక్క ఖాతా అకౌంట్ చూసుకోండి, పోతా మిల్ చూసుకోండి. ఒక డైరీ పెట్టుకుంటే కొంచెం భయం ఉంటుంది, మాకు ఏం నష్టం అనేది రావట్లేదు కదా అని చూసుకోగలుగుతారు అంటున్నారు. అంటే సంపాదనలో ఏమీ నష్టం ఏమీ రావడం లేదు కదా అని చూసుకోగలుగుతూ ఉంటారు. प्रश्न, कल्प पहले वाले भाग्यशाली बच्चों को बाप की कौन सी बात फौरन टच होगी? కల్ప పూర్వం యొక్క భాగ్యశాలి పిల్లలకు బాబా యొక్క ఏ విషయం వెంటనే టచ్ అవుతుంది అంటున్నారు. आंसर, बाप रोज़ रोज़ जो बच्चों को याद की युक्तियाँ बतलाते वह भाग्यशाली बच्चों को ही टच होती है. బాబా రోజు ఏవైతే జ్ఞాపకం యొక్క ఉపాయాలు చెప్తూ ఉంటారో అవి భాగ్యశాలి పిల్లలకు టచ్ అవుతాయి. వారు వాటిని వెంటనే అమలులోకి తెస్తారు. బాబా कहते बच्चे कुछ टाइम ఏకాంత में बगीचे में जाकर बैठो. బాబా అంటారు, పిల్లలు కొంత టైము అంటే కొంచెం సేపు అయినా మీరొక్కరే ఏకాంతంగా అది తోటలోకి వెళ్ళైనా అట్లా ఎక్కడైనా కానీ కూర్చోండి అంటున్నారు. బాబాతో మాట్లాడండి, కూర్చొని ఏం చేయాలి, బాబాతో మాట్లాడాలి, మధురాతి మధురంగా మాట్లాడాలి. ఇది జ్ఞాపకం కోసం ఉపాయం. అలాగే మీ చార్ట్ పెట్టుకుంటే మీ ఉన్నతి తప్పకుండా జరుగుతుంది అంటున్నారు బాబా. ఓం శాంతి. మిలిటరీ को पहले पहले सावधान किया जाता. అటెన్షన్. బాబా అంటున్నారు, మిలిటరీ వాళ్ళందరూ ఉన్నారనుకోండి, ఏమంటారు, అటెన్షన్ అని గట్టిగా అంటారనమాట. అప్పుడు అలా ఇలా ఉన్నా కానీ వెంటనే అటెన్షన్లోకి వచ్చేస్తారు. అలాగే మనకేంటిది, ఓం శాంతి అని అంటే నేను ఆత్మను, శాంతి స్వరూపం. ఇంకా వేరే వేరే విషయాలు ఉన్నా కానీ వెంటనే అటెన్షన్లోకి వచ్చేయాలి. ఓం శాంతి అనగానే వెంటనే అటెన్షన్లోకి వచ్చేయాలి. బాబా పిల్లలకు చెప్తున్నారన్నమాట, స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకొని బాబాని జ్ఞాపకం చేస్తున్నారా. बच्चों को समझाया है यह ज्ञान बाप इस समय ही दे सकते हैं. పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ జ్ఞానము ఇప్పుడు మాత్రమే నేను పిల్లలకి ఇస్తాను, తండ్రి చదివిస్తారు. ఇది భగవాను వాచ, ఇదే మూలమైన విషయము. భగవంతుడు ఎవరు చదివిస్తున్నారు, ఈ విషయాలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి, నిశ్చయం చేసుకోవాలి, అతీంద్రియ సుఖంలో ఉండాలి. ఆత్మకు బహుత్ ఖుషీ హోనీ చాహియే. ఆత్మకు ఎంతో సంతోషం అనేది కలగాలి. హమ్కో బేహద్ కా బాప్ మిలా హై. మాకు బేహద్ బాబా లభించారు. బాప్ ఏక్ హీ బార్ ఆకర్ మిల్తే హై వర్షా దేనే. బాబా ఒక్కసారి మాత్రమే వచ్చి కలుసుకుంటారు వారసత్వాన్ని ఇవ్వడానికి. ఏం వారసత్వం అంటే విశ్వరాజ్యం అనేటువంటి వారసత్వం. 5000 సంవత్సరాల పూర్వం ఏమిచ్చారో అది అని. బాబా ఇప్పుడు వచ్చారు, మళ్ళీ సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తప్పక నేర్పించాలి కదా. మరి ఇంకా పిల్లలకి బాబా తప్ప ఇంకెవరు నేర్పిస్తారు. ఆపే హీ ముఖ సే మమ్మా బాబా నికల్తా రహేగా అక్షర్తో సుంటే హైనా ఎహ రుహానీ బా. పిల్లలు నెమ్మదిగా ఎప్పుడైతే బాబాను తెలుసుకుంటారో నెమ్మదిగా నోటి నుండి వస్తుంది మమ్మా బాబా అని వస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ఆత్మిక తండ్రి ఉన్నారు. ఆత్మకు ఆంతరిక గుప్త నషా రహతా హై. ఆత్మకు ఆంతరికమైనటువంటి గుప్తమైన నష అనేది ఉంటుంది. ఆత్మకు హీ పఢనా హై. ఆత్మనే చదువుకోవాలి. పరంపిత పరమాత్మ నాలెడ్జ్ఫుల్ ఉన్నారు. వహ కోయి పఢా నహీ హై, ఉన్మే నాలెడ్జ్ హై హీ. బాబా ఎప్పుడు ఆయన చదువుకోరు, ఎందుకంటే భగవంతుడిలోనే జ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి చదువుకునే విషయం అనేది ఉండదు. ఏం జ్ఞానం ఉంటుంది భగవంతుడిలో అంటే అది కూడా మీ ఆత్మకు తెలుసు కదా. మొత్తం సృష్టి ఆది మధ్యంత నాలెడ్జ్ అనేది బాబా దగ్గర ఉంటుంది. ఎలా ఒక్కొక్క ధర్మస్థాపన జరుగుతుంది,
అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. ఈ విషయాలన్నీ తెలిసినటువంటి వారు, అందుకే అన్నీ తెలిసిన వారు భగవంతుడు అని అంటారు. జాని జానన్ హార్ అంటే అర్థము సృష్టి ఆది మధ్యాంతాలు తెలిసినటువంటి వారు అని. ఈ మాట కూడా ప్రపంచంలో తెలియదు. అన్నీ తెలియడం అంటే ఏంటి అంటే అందరి మనసులో ఉన్నది తెలియడము అనుకుంటారు, కానీ అది కాదు అర్థం. అన్నీ తెలిసిన వారు అంటే సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము ఎరిగిన వారు. అది భగవంతుడు తప్ప వేరే వారెవరు కూడా ఉండరన్నమాట. ఇప్పుడు పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ స్లోగన్ కూడా తప్పక రాయండి. मनुष्य होकर अगर क्रिएटर और रचना के आदि मध्यांत ड्यूरेशन रिपिटेशन को नहीं जाना तो क्या कहा जाए. మనుషులై సృష్టి ఆది మధ్యాంతం యొక్క డ్యూరేషన్ రిపిటేషనే తెలియలేదనుకోండి, ఇంకా వాళ్ళని ఏమంటారు? యహ రిపిటేషన్ అక్షర్ బి బహుత్ జరూరీ హై. ఈ రిపిటేషన్ కూడా చాలా అవసరం కదా. కరెక్షన్ తో హోతీ రహతీ హై. గీతా కా భగవాన్ కౌన్. అలాగే బాబా ఎంతో పిల్లలకు కరెక్షన్ చేస్తూ ఉంటారు. గీతా భగవంతుడు ఎవరు, ఈ విషయాన్ని ఇలా అర్థం చేయించండి, ఇంకా ఈ చిత్రాన్ని ఈ విధంగా తయారు చేయండి. ఇట్లా చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి చిత్రం ఇది. మొత్తం వరల్డ్లో అన్నిటికంటే పెద్ద పొరపాటు మరి గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ అని తెలియకపోవడం. భగవంతుడు అంటేనే కృష్ణుడు అనుకుంటారు. ఇది కూడా అన్నిటికంటే పెద్ద పొరపాటు కదా. तो कह देते हैं सब भगवान के रूप है. ఒకవేళ భగవంతుడు కృష్ణుడు ఎలా అవుతారు అని భగవంతుడి గుణాలు భగవంతుడి గురించి చెప్పారనుకోండి, మరి కృష్ణుడు భగవంతుడు ఎలా అవుతారు అంటే అందరూ భగవంతుళ్ళే అని చెప్పేస్తారు. जैसे छोटे बच्चे से पूछा जाता तुम किसका बच्चा, कहेंगे फलाने का, फलाना किसका बच्चा, फलाने का, फिर कह देंगे वह हमारा बच्चा. वैसे यह भी भगवान को जानते नहीं तो कह देते हम भगवान हैं. इतनी पूजा भी करते हैं परंतु समझते नहीं हैं. ఏ విధంగా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని అడిగినా కనీసం ఎవరి పిల్లలు మీరు అంటే ఫలానా వాళ్ళ పిల్లలు అని చెప్తారు. వాళ్ళు ఎవరి పిల్లలు అంటే వాళ్ళు కూడా ఫలానా వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి తండ్రి ఎవరు, ఆ తండ్రికి తండ్రి ఎవరు, ఆ తండ్రికి తండ్రి ఎవరు అన్నట్లయితే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలా అంటున్నారు అంటే తండ్రి ఎవరో తెలియక నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే, అందరూ భగవంతుడే అని చెప్పేస్తున్నారు. కనీసం తండ్రి ఎవరు అనేటువంటిది కూడా అర్థం చేసుకోవట్లేదు. బ్రహ్మకి రాత్తో జరూర్ బ్రాహ్మణియంకి भी రాత్ होगी. బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి వర్ణన చేశారు కదా. బ్రహ్మతో పాటు బ్రాహ్మణులైన మీ అందరికీ కూడా రాత్రి మరియు బ్రాహ్మణులకు కూడా పగలు అనేటువంటిది. సత్యత్రేతాయుగాలు ఇవన్నీ కూడా బుద్ధిలో ధారణ చేసే విషయాలు. ఎవరైతే యోగం చేస్తారో వారికి ఇవన్నీ ఆటోమేటిక్గా గుర్తు ఉంటాయి. యోగాన్నే బలము అని అంటారు, జ్ఞానము అంటే సంపాదన అని అంటారు, యోగాన్ని శక్తి అంటారు, బలము అంటారు. అలాగే వికర్మలను వినాశనం చేసుకునే సాధనం కూడా యోగమే. మీ బుద్ధి యోగం బాబాతో జోడించారు. ఈ జ్ఞానము బాబా ఇప్పుడు మాత్రమే ఇస్తారు, ఇంకా ఎప్పుడు కూడా లభించదు. శివాయ్ బాప్కే కోయి దేనా సకే. ఒక బాబా తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. మిగిలినవన్నీ ఏంటివి? భక్తి మార్గం యొక్క శాస్త్రాలు, కర్మకాండలు, క్రియలు ఇవన్నీ ఉంటాయి. వాటిని జ్ఞానము అని అనరు. స్పిరిచువల్ నాలెడ్జ్ యొక్క బాబా వద్ద మాత్రమే ఉంటుంది. అది పిల్లలకు బాబా ఇస్తారు. ఇంకా ఎవరి వద్ద స్పిరిచువల్ నాలెడ్జే లేదు. దునియా మే కిత్నే ధర్మ మఠ్ హై, కిత్నీ మతే హై. ప్రపంచంలో ఎన్నో ధర్మాలు, ఎన్నో మఠాలు ఉన్నాయి. మరి ఎన్ని రకాల అభిప్రాయాలు ఉంటుంటాయి. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మరి ఇతరులకు చెప్పాలంటే ఎంతో శ్రమ పడాలి పిల్లలు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని, ఒక్కొక్క ధర్మాన్ని అవలంబిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. నా నావను తీరానికి చేర్చండి ప్రభు అని అంటూ ఉంటారు కదా. అందరి నావలు తీరానికి చేరవు కదా. కొన్ని నావలు మునిగిపోతూ ఉంటాయి కదా, కొన్ని నావలు నిలబడిపోతూ ఉంటాయి కదా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుస్తూ ఉంటుంది. కయ్యోం కా పతా హీ నహీ, కొయితో పురుషా హో జాతే హై. కొందరికైతే చూడండి మరి ఏమైపోయారు అసలు వాళ్ళు బాబా పిల్లలు అనేది కూడా తెలియకుండా పిండి అయిపోతూ ఉంటారు అంటున్నారు. కొందరు
ముందుకు వెళ్ళరు, వెనక్కి వెళ్ళరు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే నిలబడి ఉంటారు అంటున్నారు. ఇస్మే మెహనత్ ఆర్టిఫిషియల్ యోగ్ బి కిత్నే నికలే హై. ప్రపంచంలో యోగం అనే పేరుతో ఆర్టిఫిషియల్ యోగాలు ఎన్ని రకాలు చేస్తూ ఉంటారు అంటున్నారు. ఎందుకంటే యోగాశ్రమాలు బోలెడన్ని ఉంటూ ఉంటాయి, కానీ ఆత్మికమైన యోగాశ్రమాలు ఏమీ లేవు. పరమాత్ముడితో జోడించే యోగం ఎవరు నేర్పించలేరు. బాబానే వచ్చే ఆత్మలకు ఆత్మిక యోగం అనేది నేర్పిస్తారు. బాబా అంటారు, ఇది ఎంతో సహజమైన యోగము, ఇంత సహజమైన యోగం ఇంకొకటి లేదు. ఆత్మ శరీరంలో వచ్చి పాత్ర వహిస్తుంది. 84 జన్మలు మ్యాక్సిమంగా తీసుకుంటారు. ఇంకా తక్కువలో తక్కువ 1-2 జన్మలు తీసుకునేవారు ఉంటారు. 84 కంటే ఎక్కువ ఉండవు కదా. యా బాతే భీ తుమ్ బచ్చో మే కోయికి బుద్ధి మే నహీ. ఈ విషయాలు కూడా ఎవరి బుద్ధిలో లేవు. బుద్ధి మే ధారణ బడా ముష్కిల్ హోతా హై. అందరి బుద్ధిలో విషయాలు కూర్చోవాలంటే ఎంతో కష్టంగా కూర్చుంటాయి. ఫస్ట్ విషయం బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి, బాబా పరిచయాన్ని ఇవ్వండి. బాబా పరిచయం ఎలా ఇవ్వాలనే ఉపాయాలు కూడా ఆలోచించాలి మీరే. ఎప్పుడైతే మీకు నిశ్చయం అవుతుందో అప్పుడు మీరు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు కదా అంటున్నారు. బాబా సత్యమైనటువంటి వారు అని ముందు మీరు అర్థం చేసుకోవాలి. జరూర్ బాబా సత్య బాతే హీ బతాతే హీ. బాబా అంటారు, నేను సత్యమైన వారిని, నేను చెప్పేవి కూడా సత్యమైన విషయాలే చెప్తున్నాను. మీరు నేను చెప్పే విషయాల్లో సంశయం అనేది తీసుకురాకూడదు. జ్ఞాపకం చేయడంలోనే శ్రమ పడాలి. ఎందుకంటే ఎందుకు శ్రమ? మాయా అపోజిషన్ యోగంలోనే ఉంటుంది. జ్ఞానంలో కంటే కూడా యోగంలోనే మాయా అపోజిషన్ అనేది ఉంటుంది. గడియ గడియ జ్ఞాపకాన్ని మరపింపచేస్తుంది. అందుకనే బాబా అంటారు, పిల్లలు చాట్ రాసుకోండి. అప్పుడు మా ఇంకేం మోసం చేస్తుంది తెలిసిపోతూనే ఉంటుంది కదా మీకే. బాబా భీ దేఖే కౌన్ కిత్నా యాద్ కర్తే హై. అప్పుడు బాబా కూడా చూస్తారు ఎవరెంత జ్ఞాపకం చేస్తున్నారు, చాట్ చూస్తే తెలుస్తూ ఉంటుంది కదా అని చెప్పి. బాబా అంటారు, పిల్లల్లో పావు వంతు పిల్లలు కూడా పెట్టుకోరు చార్ట్ అంటున్నారు. कोई कहते हैं हम तो सारा दिन याद में रहते हैं. మరి చార్ట్ ఎందుకు పెట్టుకోవాలి కదా అంటే, అసలు మేము రోజంతా జ్ఞాపకం చేసేస్తున్నాం, ఇంకెందుకు చార్ట్ పెట్టుకోవడం అని అంటూ ఉంటారు. బాబా అంటారు, అది చాలా కష్టమైనటువంటి విషయం. ఎవరైనా రోజంతా జ్ఞాపకం చేయగలుగుతారా ఏంటి? सारा दिन रात तो बांधे लिया जो मार खाती वह याद में रहती होंगी. రోజంతా జ్ఞాపకం చేసేవాళ్ళు ఎవరంటే ఎవరైతే బంధనాల్లో ఉంటారో, దెబ్బలు కొడుతూ ఉంటారో వాళ్ళని బాబా దగ్గరికి వెళ్ళొద్దు, బాబా జ్ఞాపకం చేయొద్దు అని కొడుతూ ఉంటే ఇంకా బాబా బాబా అని పిలుస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి పిల్లలే రోజంతా జ్ఞాపకం చేస్తూ ఉంటారు అని బాబా అంటున్నారు. ఎప్పుడు మాకు ఈ బంధనాలు పోతాయి, శివ్ బాబా ఈ సంబంధికుల నుండి విడిపించండి బాబా, ఇలా ఆత్మ పిలుస్తూ ఉంటుందన్నమాట. బాబా ఎలా విడిపించుకోవాలి బంధనాల నుండి అని ఎప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, దుఃఖాన్ని భరించలేక. అగర్ కోయి బహుత్ యాద్ మే రహతే తో బాబాకో చాట్ భేజే. కాబట్టి మేము చాలా జ్ఞాపకం చేసేస్తున్నాము, రోజంతా చేసేస్తున్నాము, అందుకనే చాట్ పెట్టుకోవట్లేదు అని చెప్తూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలు సరే మీరు రోజంతా జ్ఞాపకం చేస్తుంటే చార్ట్ పెట్టుకొని మేము రోజంతా జ్ఞాపకం చేసాము అని రాసుకొని అది పంపండి అని బాబా అంటున్నారు. డైరెక్షన్ బాబా ఇస్తున్నారు. రోజు రాత్రిపూట మీ అకౌంట్ చూసుకోవాలి, లెక్క ఖాతా చూసుకోవాలి, డైరీ పెట్టుకోండి. అప్పుడు మీకు కూడా భయం ఉంటుంది, మాకు ఏ రోజైనా నష్టం వచ్చేస్తుందేమో అని చెప్పి. అప్పుడు బాబా చూస్తారు, तो क्या कहेंगे, इतने मोस्ट बिलवेड बाबा तो इतना समय ही याद करते हो, लौकिक बाप को श्री को तुम याद करते हो. బాబా అడుగుతూ ఉంటారు, పిల్లలు మీరు రాస్తే కదా మీకు తెలుస్తుంది, మీ లౌకిక సంబంధీకుల్ని ఎంతసేపు జ్ఞాపకం చేస్తున్నారు, నన్ను ఎంతసేపు జ్ఞాపకం చేస్తున్నారు. ఇంత వారసత్వాన్ని ఇచ్చేటువంటి తండ్రి, టీచర్, సద్గురువు బాబాని ఎంత జ్ఞాపకం చేస్తున్నారు, శ్రీపతి పిల్లల్ని ఎంత జ్ఞాపకం చేస్తున్నారు. ఇట్లా ఇది చూసుకుంటూ ఉండాలి. చాట్ రాస్తే
అప్పుడు మీకే తెలుస్తూ ఉంటుంది, వాళ్ళనంతసేపు జ్ఞాపకం చేశాము, బాబానంతసేపు జ్ఞాపకం చేశాము. ఒకవేళ ఇలాగే నా జ్ఞాపకం చివరి వరకు నేను పెంచుకోకపోతే నాకు ఏం పది వస్తుంది? అందుకనే బాబా రోజు చాటు పెట్టుకోండి, మీ ఉన్నతి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. 84 జన్మల చక్రాన్ని జ్ఞాపకం చేయాలి, అప్పుడే చక్రవర్తి రాజాగా అవుతారు. తన సమానంగా ఇతరులని కూడా తయారు చేయాలి, అప్పుడు ప్రజలు తయారవుతారు, ఆ ప్రజల మీద రాజ్యం చేస్తారు. ఇది రాజయోగం. నరుని నుండి నారాయణుడిగా తయారవ్వడానికి లక్ష్యమే మీకు ఇది ఉన్నది కదా. जैसे आत्मा को देखा नहीं जाता, समझा जाता, इसमें आत्मा है यह भी समझा जाता है. ఆత్మ ఉన్నది. ఇప్పుడు ఎవరైనా మనిషి ఉన్నారనుకోండి, మనిషిలో ఆత్మ ఉంటేనే కదా ఆ పైన ఉన్న శరీరం పనిచేస్తుంది. వీరు కూడా ఒక ఆత్మనే. మీరేమన్నా చూసి ఆత్మను చూసి వీరు ఆత్మ అనుకుంటున్నారే ఏంటి? అర్థం చేసుకొని అంటున్నారు, ఆత్మ పైన శరీరం అనేది ఉన్నది అని అర్థం చేసుకుంటున్నారు. అట్లాగే బ్రహ్మబాబాలోనే ఉన్న శివబాబాని చూసే బాబాని గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. ఎలా అయితే ఆత్మని అర్థం చేసుకుంటున్నారో అలా శివబాబాని కూడా అర్థం చేసుకోవాలి. ఈ లక్ష్మీనారాయణలు అంటే తప్పకుండా వారికి ఒక రాజధాని ఉంటుంది కదా. అందరికంటే ఎక్కువ ఎవరు శ్రమ పడ్డారు అంటే తప్పకుండా లక్ష్మీనారాయణులే. ఎందుకంటే వాళ్ళకి అంత స్కాలర్షిప్ అనేది దొరికింది కాబట్టి అంటున్నారు. చాలామంది ప్రజలు వీరికి తయారయ్యారు, ఉన్నతమైనటువంటి పదవిని వీరు పొందారు. తప్పక బాగా యోగం చేశారు, అందుకే పాస్విత్ ఆనర్గా అయ్యారు కదా. అవి कारण निकालना चाहिए, हमारा योग क्यों नहीं लगता है. మీరు పరిశీలించుకుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. బాబా అంటారు, పిల్లలు ఒకవేళ మీకు యోగం కుదరట్లేదు, మీకు మీరే ఆలోచించుకోండి, మాకు ఎందుకు యోగం కుదరడం లేదు. ఇది మీకు మీరే వేసుకోవాల్సినటువంటి ప్రశ్న అంటున్నాను. వ్యాపార వ్యవహారాలు జంజాటం వల్ల కుదరట్లేదా? అటు వెళ్ళిపోతుందా? పనుల వల్ల కుదరట్లేదా? సంబంధికుల వల్ల కుదరట్లేదా? దేనివల్ల? దేహాభిమానం వల్ల కుదరట్లేదా? ఎందుకు కుదరట్లేదు అని మీరు చూసుకోండి అంటున్నారు. అందుకనే బాబా అంటారు, తప్పకుండా కొంత టైము తీయండి. ఎటువైపు నా ధ్యాస వెళ్తున్నది? ఒంటరిగా కూర్చోండి, ఏకాంతంలో కూర్చోండి, మధురాతి మధురంగా బాబాతో మాట్లాడండి అంటున్నారు. उनको तो घर संभालना है, पुरुषों को साहस है, कल पहले वाले जो भाग्यशाली होंगे उन्हों की यह टच होगा. బాబా జ్ఞాపకం యొక్క ఉపాయాలు చెప్తూ ఉంటారు. గార్డెన్లోకి వెళ్ళి కూర్చోండి అంటారు. అందరికీ కూడా సహజమే. బాబా అంటారు, ఒకవేళ ఎక్కడ స్త్రీలు ఉన్నారనుకోండి, బయటికే వెళ్ళకూడదు, వెళ్ళని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. పురుషులకైతే సహజం, మరి ఎక్కడికైనా వెళ్ళి కూర్చోవచ్చు. ఇది చదువు ఉన్నది. కల్పపూర్వం ఎవరైతే దీన్ని చదువుకున్నారో వాళ్ళకి ఈ విషయాలన్నీ టచ్ అవుతాయి. బాబా ఇలా చెప్పారు, నేను ఇలా కూర్చోవాలి, ఏకాంతంలో కూర్చొని అసలు నా గురించి నేనే ఆలోచించుకోవాలి, నా బుద్ధి నిజంగా ఎటు వెళ్తున్నది అనేటువంటి విషయాలు పరిశీలించుకోవాలి. బాబా డైరెక్షన్ని నేను అమల్లోకి తీసుకొని వస్తున్నానా? హరేకి బుద్ధి అప్నీ హోతీ హే. ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. ఏ విధంగానైనా నేను బాబా వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా డైరెక్షన్ అన్నీ ఇస్తూ ఉంటారు, కానీ చేయాల్సింది బాబా కాదు కదా, పిల్లలు చేయాలి. బాబా డైరెక్షన్ వరకే ఇస్తారు, జనరల్గా అందరికీ ఇస్తారు. ఏకేక్ పర్సనల్ भी आकर कोई पूछे तो राय दे सकते हैं. ఒకవేళ ఎవరైనా పర్సనల్గా వచ్చి అడిగినా కానీ బాబా చెప్తారు. तीर्थों पर बड़े बड़े पहाड़ों पर जाते तो पंडे लोग सावधान करते रहते, बड़ी मुश्किलात से जाते. तुम बच्चों को तो बाप बहुत सहज युक्ति बताते हैं. ఇదివరకు చూసినట్లయితే తీర్థయాత్రలు అంటే చాలా కొండల పర్వతాలు అవన్నీ ఎక్కి వెళ్ళేవాళ్ళు. అలా ఎక్కి వెళ్ళేటప్పుడు పండాలు ఉండేవాళ్ళు, దారి చూపించేవాళ్ళు, సావధానపరుస్తూ ఉండేవాళ్ళు, జాగ్రత్తలు చెప్తూ ఉండేవారు. ఇక్కడ ఎక్కొద్దు, ఇక్కడ ఎక్కాలి, ఇక్కడ ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ జంతువులు వస్తాయి, లేకపోతే ఇక్కడ ఎత్తు పల్లాలు ఉంటాయి, ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుంది, ఇలా రకరకాలుగా చెప్పి జాగ్రత్తలు చెప్పుకుంటూ కొండపైకి ఎక్కిచ్చేసేస్తారు. బాబా అంటున్నారు, ఇంకా మీకు అంత కష్టం కూడా ఏమీ ఇక్కడ లేదు కదా. సహజమైన ఉపాయం బాబా వినిపిస్తున్నారు. బాబా పండగ అయి వచ్చి దారి అనేది చూపిస్తున్నారు.
తప్పక బాబాని జ్ఞాపకం చేయాలి. ఇది నేను శరీరము అనే భ్రాంతి పోవాలి. నేను శరీరంలో ఉండేటువంటి ఆత్మను, శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాను, ఈ స్థితిలోకి రావాలి. అందుకని బాబా అంటారు, పిల్లలు ఈ స్థితిలో ఉండి నన్ను జ్ఞాపకం చేయండి. బాబానే ఈ నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. ఆత్మ చాలా ఫాస్ట్గా వెళ్తుంది, రాకెట్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఆత్మ చిన్న రాకెట్ అని చెప్పుకోవచ్చు, తీక్ష్ణమైనటువంటి రాకెట్. ఇలాంటి రాకెట్ ఇంకొకటి లేదు అంటున్నారు. అక్కడ చూడండి, చంద్రుడి మీద కూడా వెళ్తూ ఉంటారు, వెళ్ళి అక్కడ ఏమున్నవి అని వెతుకుతూ ఉంటారు. బాబా అంటారు, ఇదంతా టైం వేస్ట్ యొక్క విషయాలు. ఇలా టైం వేస్ట్ చేసుకోవాలని కూడా డ్రామాలో ఇమిడి ఉన్నది అని బాబా అంటున్నారు. तुम भी यह समझते हो, यह साइंस का हुनर भी विनाश में मदद करता है. టైం వేస్ట్ కూడా చేసుకుంటారు. మరియు ఈ సైన్స్ యొక్క సంస్కారము దేనికి ఉపయోగపడుతుంది? ఇంత పెద్ద ప్రపంచాన్ని వినాశనం చేయడం కోసం ఉపయోగపడుతుంది అని బాబా అంటున్నారు. వారిదేమో సైన్స్ యొక్క శక్తి, మీదేమో సైలెన్స్ యొక్క శక్తి. సైలెన్స్ శక్తి ఏమో కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి, మరి మీరు వినాశనం చెయ్యరు కదా. కాబట్టి వినాశనము సైన్స్ యొక్క శక్తితో జరుగుతుంది. సైన్స్ యొక్క శక్తి ఏమో వినాశనం కోసం. నేను ఆత్మని భావించి బాబాని జ్ఞాపకం చేయాలి. ఒక్క బాబా జ్ఞాపకంలో డెడ్ సైలెన్స్లోకి వెళ్ళాలి. పరంధామంలో డెడ్ సైలెన్స్ ఉంటుంది కదా. నేను ఆత్మను, ఈ శరీరంతో విడిపోయాను, ఈ శరీరము పాత చెప్పు. ఏ విధంగా ఒక పాము కుబుసం ఉంటుందో అట్లాగే ఇది కూడా, ఈ శరీరం కూడా అట్లాంటిదే. సర్ప కచ్చుకే మిసాల్ బి తుమ్హారే లియే హై. అట్లాగే బాబా తాబేలు ఉదాహరణ కూడా చెప్తారు. కర్మేంద్రియాల లోపలికి ముడుచుకొని అది ఎలా స్థిరంగా ఉంటుంది. మీరు కూడా ఈ కళ్ళు చెవులు ఇవన్నీ అంతర్ముఖిగా చేసుకొని ఆత్మస్థితిలో స్థితులు అవ్వండి అని చెప్పింది. ఎందుకంటే పేడ పురుగుల్లాగా ఉన్నారు మనుష్యులు. అలాంటి పేడ పురుగులకి జ్ఞానం చెప్పి చెప్పి వారిని కూడా దేవతలుగా తయారు చేసేవారు. విషయ సాగరం నుండి క్షీర సాగరంలోనికి తీసుకొని వెళ్ళాలి. ఇదే మీ పని. సన్యాసియంకు యహ యజ్ఞ తప్ప అది కుచ్ భీ కర్నా నహీ హై. అదే సన్యాసులు ఉన్నారనుకోండి, యజ్ఞాలు తపస్సులు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళు అలా యజ్ఞాలు ఎందుకు చేయాలి? ఎందుకంటే వారు కర్మకాండాలని సన్యాసం చేసినప్పుడు యజ్ఞం చేయడం కూడా ఒక కర్మే కదా. అలాంటప్పుడు వాళ్ళు కర్మ అనేది ఎందుకు చేయాలి అసలు? భక్తి ఎవరు జ్ఞాన హైహి గృహస్థియోంకెళ్ళి. ఇలాంటి యజ్ఞము కర్మకాండలు ఇవన్నీ గృహస్థుల కోసం. భక్తి కూడా గృహస్థుల కోసమే. సన్యాసులు నిజం చెప్పాలంటే భక్తి కూడా చేయకూడదు. జ్ఞానము భక్తి ఈ విషయాలనేవి వారికి తెలియదు కదా. ఇదంతా గృహస్థుల కోసం కర్మకాండలు ఇవన్నీ కూడా. తో ఉన్హోంకోతో సత్యుగమే ఆనాహి నహి హై. వాళ్ళలాగా సన్యాసులు పవిత్రంగా ఉన్నారు, కానీ తప్పు దారిలో ఉన్నారు కదా, రైట్ మార్గంలో లేరు. అది కూడా నాటకంలో ఉన్నది. వాళ్ళు ఈ మార్గంలోకి వచ్చేసి జ్ఞానం పొందడం అలాంటిది కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు సత్యుగంలో వచ్చేది లేదు. వాళ్ళు ద్వాపరయుగం తర్వాత వచ్చి సన్యాసులుగా జన్మ తీసుకోవడం, సన్యాస ధర్మంలో వెళ్ళడము, జన్మలు అలా సన్యాసులు కావడము, దాంట్లో పక్కాగా ఉండడము, అదే డ్రామాలో ఉంది. వాళ్ళు వచ్చి జ్ఞానం తీసుకుంటే మళ్ళీ ద్వాపరయుగంలో ఎలా వస్తారు? క్యా జానే ఇన్ బాతోం సే డ్రామా మే నూందే హై. బాబా అంటారు, పిల్లలు ఈ విషయాలన్నీ డ్రామాలో ఇమిడి ఉన్నాయి. నివృత్తి మార్గము అని వాళ్ళది అంటారు. మీరు 84 జన్మలు తీసుకునేవారు, వాళ్ళేమి 84 జన్మలు తీసుకోరు. ఇదంతా డ్రామా అనుసారంగా జరుగుతుంది. నంబర్ వారుగా జన్మ తీసుకుంటారు. మాయ చాలా ప్రబలమైనటువంటిది. ఆఖే బడి క్రిమినల్ హై. ఈ కళ్ళు చాలా మోసం చేసేవిగా ఉంటాయి. జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించడంతో మళ్ళీ కళ్ళు పవిత్రంగా అవుతాయి. అర్ధకల్పము ఆధాకల్ప కభీ క్రిమినల్ నహీ బనేంగి. మళ్ళీ అర్ధకల్పము ఎప్పుడు కూడా చెడు దృష్టి అనేది ఇంకా మీకు ఉండదు. ఎందుకంటే పూర్తిగా ఆత్మాభిమానిగా ఇప్పుడు అవుతున్నారు కదా. అందుకనే బాబా అంటారు, ఇవి చాలా మోసం చేసేవి, జాగ్రత్త. ఎంత జ్ఞాపకం చేస్తారో
ఎంత ఆత్మస్థితిలో ఉంటే అంత మీ కర్మేంద్రియాలు శీతలంగా అయిపోతాయి. 21 జన్మల వరకు కర్మేంద్రియాల యొక్క చంచలత అనేదే రాదు. వహా కర్మేంద్రియం చంచలత హోతీ నహీ హై. సత్యుగంలో కర్మేంద్రియాలు చంచలమయ్యే విషయమే ఉండదు. శాంతిగా సతోగుణిగా ఉంటాయి. దేహాభిమాన్కే బాద్ హీ సబ్ శైతానీ ఆతీ హై. నేను దేహాన్ని అనుకోవడం మొదలుపెట్టిన తర్వాతే అన్ని రకాలైనటువంటి శైతాన్ అనేది వచ్చేస్తుంది. బాబా మిమ్మల్ని ఆత్మాభిమానిగా చేస్తున్నారు. అర్ధకల్పం కోసం వారసత్వం లభిస్తుంది. ఎవరు ఎంత శ్రమ చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. శ్రమ పడాలి, ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ పడాలి. ఈ కర్మేంద్రియాలు మోసం చేయకూడదు మిమ్మల్ని. వీటిపైన మీరు విజయాన్ని పొందాలి. యుద్ధం నడుస్తూ ఉంటుంది కొందరికి, చివరి వరకు యుద్ధం చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే కర్మాతీత స్థితికి చేరుకుంటారో అప్పుడు ఇంకా యుద్ధము, ప్రపంచంలో యుద్ధం మొదలైపోతుంది. మీ యుద్ధం సమాప్తమైపోతే ప్రపంచంలో యుద్ధం అనేది మొదలవుతుంది. రోజు రోజుకి కూడా ఇదే మాటలు వినిపిస్తాయి. అందరూ మృత్యువు దగ్గరకు వచ్చేస్తుందని తెలిసిపోతుంది. చాలా భయపడతారు అందరూ కూడా. ఇప్పుడు ఎదురుగా మృత్యు వచ్చేసింది అని. బాప్ కేతే హే జ్ఞానం సబ్కే లియే హే. ఈ జ్ఞానము అందరి కోసం ఉన్నది పిల్లలు అని బాబా అంటారు. तो सिर्फ बाप का परिचय देना है. हम आत्माएं सब भाई बहन है. మేము ఆత్మలము, పరస్పరం సోదర సోదరీలము. सब एक बाप को याद करते हैं. गाड फादर कहते हैं. ఒక్క భగవంతుడిని అందరూ ఇంతకీ జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళు గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. కొందరేమో నేచర్నే భగవంతుడు అంటారు. అంటే ప్రకృతిని భగవంతుడు అనుకుంటారు. ఆ సూర్యుడినో చంద్రుడినో లేకపోతే దేవతలనో లేకపోతే ప్రకృతి, గాలి, నీరు, వీటిని ఇవే భగవంతుడు అని అనుకుంటూ ఉంటారు. భగవంతుడు అంటే ఎవరో తెలియదు. ఇంకో యాద కర్తే హే ముక్తి జీవన్ ముక్తికి వెళ్ళి. భగవంతుడిని ఎందుకు జ్ఞాపకం చేస్తారు? ముక్తి జీవన్ ముక్తి కోసం. మోక్షం అయితే ఎవరికి ఇవ్వరు కదా. వాళ్ళ యొక్క హిస్టరీ జాగ్రఫీ మళ్ళీ తిరగాలంటే మళ్ళీ ఆత్మ రావాల్సిందే, వెళ్ళాల్సిందే. మోక్షం ఇవ్వడం ఎవరికి కుదరదు. బుద్ధితో అర్థం చేసుకునే విషయం. సత్యుగం అనేది ఒకటి ఉన్నది, లేకపోతే త్రేతాయుగం అనేది ఉన్నది అంటే మళ్ళీ అక్కడ మీరు పాత్ర వహించడానికి, ఎవరు పాత్ర వహించడానికి వాళ్ళు రావాల్సిందే కదా. సత్యుగంలో ఒక్కటే భారతదేశం ఉండేటువంటిది. మనుషులు ఎవరికి ఈ విషయాలు తెలియదు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేటువంటిది. లక్షల సంవత్సరాలు ఏం కాదు పిల్లలు. లాఖో వర్ష హోతే తో కిత్నీ ఢేర్ సంఖ్య హో జాతి. లక్షల సంవత్సరాలు అనుకోండి, అప్పుడు ఎంత సంఖ్య పెరిగిపోవాలి, జనాభా ఎంత ఉండాలి అసలు. ఇప్పుడు బాబా అంటారు, ఇప్పుడు కలియుగం పూర్తయి సత్యుగ స్థాపన జరుగుతున్నది. వహ సమస్తే హే కలియుక్త అజన్ బచ్చా హే, ఇతనే 1000 వర్షకి ఆయు హే. మనుషులు ఏమనుకుంటారంటే కలియుగం ఇంకా చిన్న పిల్లవాళ్ళలాగానే బాల్యావస్థలో ఉన్నది అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఇన్ని వేలు సంవత్సరాలు ఉంటుంది, ఆయుష్ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. మీకు తెలుసు కల్పం ఉన్నదే 5000 సంవత్సరాలు. భారత్ మే హీ యహ స్థాపన హో రహీ హై. భారతదేశంలోనే స్థాపన అనేది జరుగుతున్నది. భారత్ హీ అబ్ స్వర్గ బన్ రహా హై. భారతదేశం స్వర్గంగా మారుతున్నది. ఎందుకు? మీరు శ్రీమతం పైన మీ రాజ్య స్థాపన చేసుకుంటున్నారు. భగవంతుడి ఆజ్ఞనే ఇది కదా. పిల్లలు మీ రాజ్య స్థాపన జరగాలి, మీరు ఇప్పుడు శ్రీమతంపై నడిచి మీ రాజ్యాన్ని మీరు స్థాపన చేసుకోండి, ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేయండి. ఇదే పరమాత్ముడు వచ్చి ఆజ్ఞని ఇస్తున్నారు. మొట్టమొదటి శబ్దమే ఇది. జబ్ తక్ బాప్ కా నిశ్చయ నహీ హోగా తబ్ తక్ ప్రశ్న పూస్తే రహేంగే. కొందరు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఇంకా వాళ్ళకి బాబా మీద పూర్తి నిశ్చయం రాలేదు అని. फिर कोई बात का उत्तर नहीं मिलेगा तो समझेंगे जानते कुछ भी नहीं है. కొందరు ఎలా ఉంటారు అంటే ఏదైనా ప్రశ్నకి సమాధానం దొరకలేదనుకోండి, వీరికి ఏం తెలియదు అని అంటూ ఉంటారనమాట. तो यह कुछ भी नहीं और कहते हैं भगवान हमको पढ़ाते. వీళ్ళకి ఏం తెలియదు కానీ భగవంతుడు చదివిస్తున్నారు అంటున్నారు అంటూ ఉంటారు. इसलिए पहले पहले तो एक ही बात पर ठहर जाओ, पहले बाप का निश्चय करें. అందుకనే బాబా అంటారు, ఫస్ట్ బాబా మీద నిశ్చయం కలిగించే వరకు దాని మీద నిలబడండి.
బాబా మీద నిశ్చయం కలిగించిన తర్వాత అప్పుడు బాబా ఏం చెప్పినా అది కరెక్ట్ అని అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వారే రచయిత ఉన్నారు. తప్పకుండా సంగమంలోనే బాబా వస్తారు. నేను యుగే యుగే రాను పిల్లలు, కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. అది కూడా కలియుగం యొక్క చివరి, సత్యుగం యొక్క ఆది సంగమంలోనే వస్తారు. సృష్టి యొక్క కొత్త సృష్టి యొక్క రచయిత మధ్యలో ఎలా వస్తారు? కొత్త సృష్టి రచించాల్సి వచ్చినప్పుడు మాత్రమే వస్తాను అంటున్నారు. పాత ప్రపంచానికి కొత్త ప్రపంచానికి మధ్యలో వస్తారు. ఇదే పురుషోత్తమ సంగమ యుగము. మీరు పురుషోత్తములుగా ఇక్కడే తయారవుతున్నారు. లక్ష్మీనారాయణులు అందరికంటే ఉత్తమోత్తమమైనటువంటి పురుషులు, అందుకే వారిని పురుషోత్తములు అని అంటారు. లక్ష్యం మీరు కూడా ఇలాగే పెట్టుకోవాలి, నేను కూడా ఇలాగే అవ్వాలి అని చెప్పి. ఎంతో సహజం పిల్లలు, అందరికీ చెప్పండి. ఇప్పుడు స్థాపన జరుగుతున్నది, పరమాత్ముడు పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. ఇలాంటి పదాలు కూడా తప్పక రాయాలి. ఇక్కడ కనిష్ఠుల నుండి పురుషోత్తములుగా తయారవుతున్నారు. ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. और संवत की డేట్ బి జరూర్ లిఖనీ హే, సంవత్సరం డేట్ కూడా రాయండి అంటున్నారు. 5000 సంవత్సరాల క్రితం ఈ విధంగా ఉండేది, ఒక్కొక్క యుగం ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, ఇట్లా రాయండి అంటున్నారు. ఫస్ట్ మీ రాజ్యం అనేది నడుస్తుంది. ఔరోంకి రాజాయి పెహలేసే నహీ హోతీ హే, వేరే వారు ఏ ధర్మం వారైనా ఆ ధర్మస్థాపన జరిగినప్పటి నుండి వాళ్ళకి రాజ్యం ఉండదు అంటున్నారు. ఒక్క దేవతలకు మాత్రమే ధర్మస్థాపన జరిగినప్పటి నుండి రాజ్యం అనేది ఉంటుంది. వారు ధర్మస్థాపకులు ఏమి రాజ్యస్థాపన చెయ్యరు కదా. వాళ్ళు వస్తారు, వారి విషయాలు వినిపిస్తారు, వారు వెళ్ళిపోతారు, మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఆ తర్వాత వీరి సంఖ్య పెరుగుతుంది, అది వృద్ధి అవుతుంది, కోట్లలో తయారవుతారు, లక్షల కోట్లు తయారయ్యాక కదా రాజ్యాలు వస్తాయి వాళ్ళకి. మీ యొక్క విషయం అలా కాదు అంటున్నారు. మీరు సత్యుగం ఆది నుండి రాజ్యం చేస్తారు. ఎవరి బుద్ధిలోనూ ఇలాంటి విషయం లేదు. సత్యుగంలో ఏ విధంగా మేము రాజ్యం వస్తుంది అనేది తెలియదు కదా. ఎందుకంటే కలియుగంలో ఇప్పుడు రాజ్యాలు లేవు, మరి సత్యుగంలో రాజ్యాలు ఎక్కడి నుండి వస్తాయి, ఎలా స్థాపన అవుతుంది? కలియుగ అంతిమంలో ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలుగా అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యుగంలో ఒకే రాజ్యం రావాలంటే ఎలా వస్తుంది? ఒకే ధర్మం, ఒకే రాజ్యం. కిత్నే హీరే జవహారోं के महल है, భారత్ ऐसा था जिसको पैराडाइज कहते थे. భారతదేశం ఎలా ఉంటుంది? ప్యారడైజ్ లాగా ఉండేటువంటి. 5000 సంవత్సరాల విషయం పిల్లలు, లక్షల సంవత్సరాల యొక్క విషయం ఎక్కడి నుండి వస్తుంది? మనుషులందరూ ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి? వహ సమస్తే థోడీ హై కి హమ్ ఆసురీ రాజ్యమే హై. వాళ్ళకి ఏం తెలుసు మేము ఆసురీ రాజ్యంలో ఉన్నాము అని. దేవతల యొక్క మహిమ, సర్వగుణ సంపన్నులు, 16 కళ్ళ సంపూర్ణులు ఇలా చేస్తూ ఉంటారు. వారిలో 5 వికారాలే ఉండవు, అసలు దేహాభిమానమే ఉండదు, ఆత్మస్థితిలోనే ఉంటారు వాళ్ళు. బాబా అంటారు ముఖ్యమైన విషయం యోగం. ఇక్కడ 84 జన్మలు తీసుకొని ఆత్మ పతితంగా దేహాభిమానంలోకి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు పవిత్రంగా తయారు కావాలి. ఇదే డ్రామా చక్రము. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोरको फर्स्ट पॉइंट, ज्ञान से तीसरे नेत्र को धारण कर अपनी धोखेबाज आँखों को सिविल बनाना है. జ్ఞానము ఆధారంతో 3వ నేత్రాన్ని ధరించి మీ మోసం చేసే కళ్ళని పవిత్రంగా చేసుకోవాలి. అంటే ఆత్మని చూడాలి. జ్ఞాపకంతోనే కర్మేంద్రియాలు శీతలంగా సతోగుణిగా అవుతాయి. ఇదే శ్రమ చేయాలి. सेकंड पॉइंट, धंधे आदि से टाइम निकाल एकांत में जाकर याद में बैठना है. వ్యాపార వ్యవహారాలతో టైం తీయాలి, ఏకాంతంలో కూర్చొని బాబాని జ్ఞాపకం చేయాలి.
కారణం కూడా చూసుకోవాలి. మాకు యోగం ఎందుకు కుదరట్లేదు, తమ చార్టు తప్పకుండా చూసుకోవాలి. వరదాన్ నిర్ణయ శక్తి और కంట్రోలింగ్ పవర్ ద్వారా సదా సఫలతామూర్తులుగా కండి. ఏ విధంగా లౌకిక అలౌకిక కార్యంలో సఫలత పొందాలంటే కంట్రోలింగ్ పవర్, జడ్జిమెంట్ పవర్ అనేటువంటిది అవసరం. ఎందుకంటే ఎప్పుడైనా ఏ ఆత్మ సంపర్కంలో వెళ్ళినా ఫస్ట్ జడ్జిమెంట్ చేయగలగాలి. వీళ్ళకి ఏం అవసరము అని నాడిని చూడగలగాలి. వాళ్ళ కోరిక అనుసారంగా వాళ్ళ ఆత్మని తృప్తిపరచాల్సి ఉంటుంది కదా. అలాగే స్వయం యొక్క కంట్రోలింగ్ పవర్తో ఇతరుల दूसरे पर अपनी अचल स्थिति का प्रभाव डालना है. ఇతరుల పైన మీ ప్రభావం, ఏ ప్రభావం అంటే అచల స్థితి యొక్క ప్రభావం కూడా వెయ్యాలి. ఇది రెండు శక్తులని కూడా సేవాక్షేత్రంలో మీరు ఉపయోగించుకున్నప్పుడు సఫలతామూర్తులుగా అవ్వగలుగుతూ ఉంటారు అంటున్నారు. స్లోగన్ सर्वशक्तिवान बाप को साथी बना लो तो माया पेपर टाइगर बन जाएगी. సర్వశక్తివంతుడైన బాబాని మీ తోడుగా చేసుకున్నట్లయితే మాయ కాగితం పులిలాగా అయిపోతుంది అంటున్నారు. సర్వశక్తివంతుడైన బాబాని మీ తోడుగా చేసుకున్నట్లయితే మాయ కాగితం పులిగా అయిపోతుంది అంటున్నారు. రేపటి కోసం స్వమానము. నేను ఏకాంతవాసి కర్మేంద్రియ జీత్ ఆత్మను. నేను ఏకాంతవాసి కర్మేంద్రియ జీత్ ఆత్మను. కర్మేంద్రియ జీత్ ఆత్మను అంటే కర్మేంద్రియాలను జయించిన ఆత్మ. అచ్చా, ఈరోజు ఏం స్వమానం అభ్యాసం చేశారు? ఏంటి? నేను మన్మథంలో మనసు బుద్ధిని విడిపించి డబల్ లైట్ ఆత్మను. డబల్ లైట్ ఆత్మను. డబల్ లైట్ అశరీరి, డబల్ లైట్ ఆత్మ. అశరీరి లేదకే. నేను మన్మథంతో మనసు బుద్ధిని విడిపించిన డబల్ లైట్ ఆత్మ. సూక్ష్మలోకం యొక్క అనుభవాలు చేసుకునేది డబల్ లైట్ స్థితి ఉన్నప్పుడే. ఆ డబల్ లైట్ స్థితి రావాలంటే డబల్ లైట్ ఆత్మను. ఏం చెప్పారు బాబా ఈరోజు? బుద్ధిని విడిపించే డబల్ లైట్ ఆత్మ. మన్మథంతో విడిపించి. ఈరోజు చెప్పండి రేపటి కోసం. ఏకాంతవాసి కర్మేంద్రియ జీత్ ఆత్మ. ఏం చెప్పారు బాబా? పాయింట్స్ చెప్పండి. నేను ఏకాంతవాసి కర్మేంద్రియ జీత్ ఆత్మను. ఏకాంతవాసి కర్మేంద్రియ జీత్ ఆత్మ. మురళీ పాయింట్స్ చెప్పండి. మురళీ పాయింట్స్ చెప్పండి. హలో, మురళీ పాయింట్స్ చెప్పండి అక్క. వినపడట్లేదు ఎవరికి? హలో హలో, ఏం చెప్పారు బాబా? చెప్పండి, మురళీ పాయింట్స్ చెప్పండి ఎవరైనా. బాబా ఏకాంతంగా కూర్చుని తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు. ఓం శాంతి అనగానే వేరే ఏ విషయాలు ఉన్నా కూడా వచ్చేసేయండి, అటెన్షన్ పెట్టండి. తండ్రి చదువు పైన గమనం పెట్టండి. ఎక్కడికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. పేపర్ టైగర్ లాగా అవుతుంది. సర్వశక్తివంతుడైన తండ్రిని జతలో పెట్టుకు